బైక్ల దొంగతనాలకు చెక్ పెడుతూ ఉన్నారు బెజవాడ పోలీసులు. కొండపైన ఇళ్లలో ఉంటున్న వారు కింద పార్క్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సాధారణంగా మనం కూడా ఏదైనా పనులున్న సమయంలో కూడా కింద పార్క్ చేసుకొని రోడ్ల మీద పార్క్ చేసుకొని వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. తర్వాత దొంగలు రావడం, ఆ బైక్లను ఎత్తుకెళ్ళిపోవడం, మనం పోలీసులు ఆశ్రయించడం, పోలీసులు ఎతుకుతున్నాము చేస్తున్నాం అనుకోవడం, మనం తిట్టుకోవడం మామూలుగానే జరిగిపోతున్నాయి. అయితే వీటిలు కూడా పోలీసులు కూడా ఈ దొంగతనాలపైన విసిగి వేజారిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. సరికొత్త ప్రయోగం బెజవాడలో ఫస్ట్ టైం ప్రయోగిస్తున్నారు. ఏదైతే బైకులకు సంబంధించి GPS పెట్టే విధంగా కూడా వారిని అట్రాక్ట్ చేస్తున్నారు, వారిపై అవగాహన కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో సీఏ గారు. సార్, ఏం సార్ దొంగతనాలు జరుగుతున్నాయి, వాళ్ళు మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు, కానీ దొంగతనాలు చెక్ పెట్టే విధంగా కూడా మీరు ఒక పద్ధతి ఎంచుకున్నారు, అది ఏ విధంగా ఉంటుంది? అది సిపి గారు ఉత్తర్వుల ప్రకారము బైకులు కంట్రోల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని మీద బైకులు పోకుండా మేము నిఘా పెట్టి స్పెషల్ బీట్లు కూడా వేస్తున్నాము. ఈ బీట్ అని చెప్పి బైకుల గురించి సపరేట్ బీట్లు కూడా వేస్తున్నాము. కానీ మా అబ్జర్వేషన్లో తేలింది ఏంటంటే కొండ ప్రాంతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ రోడ్ల మీద అంతా పార్క్ చేసి పైన కొండ ప్రాంతంలో ఉంటున్నారు. నైట్ పూట ఏమైనా బైక్ని ఏమైనా తీసినా వాళ్ళకి ఏం తెలియట్లేదు. దానివల్ల వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి అవేర్నెస్ కల్పించి GPS సిస్టమ్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాము. అయితే చాలామంది ముందుకు వచ్చి సుమారు ఇప్పుడు 500 బైకుల వరకు GPS సిస్టమ్ పెట్టుకున్నారు. ఆ GPS బిగించడం వల్ల బైక్ను మన మూమెంట్ తెలుస్తుంది. బైక్ ఎవరైనా దొంగతనం చేసినా ఇమ్మీడియట్గా పట్టుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఒక వెహికల్ కూడా అలా GPS పెట్టడం వల్ల వెంటనే రికవరీ చేయగలిగాము. వాళ్ళందరినీ అవేర్నెస్ కల్పిస్తే ఇప్పుడు వరకు 500 మెంబర్స్ వరకు పెట్టుకున్నారు. మిగతా వాళ్ళు కూడా GPS పెట్టుకుంటామని చెప్తున్నారు. అంటే కొండ ప్రాంత వాసులు ఎంత కొండ పైన ఉంటారు, వాళ్ళు బల్లె కింద పార్క్ చేస్తూ ఉంటారు. సాధారణంగా వాళ్ళ బల్లె ఎక్కువ చోరీలకు గురవుతూ ఉంటాయి. అంటే ప్రస్తుతం మీరు తెచ్చిన ప్రయోగం వల్ల అది ఎంతవరకు కట్టడైంది? ఇప్పుడు ఆ GPS పెట్టడం వల్ల ఆ కొండ ప్రాంతంలో ఆల్మోస్ట్ కంట్రోల్ అయినాయి, బైక్ అఫెన్సెస్ కంట్రోల్ అయినాయండి. ఇంకా మిగతా ఏరియాస్ కూడా మేము చెప్పి అవేర్నెస్ కలిపి చేస్తాం. సరే, అంటే మొత్తం ఇప్పటి వరకు మొత్తం బైకులకు సంబంధించి ఎన్ని బైకులకి GPS? ఇప్పుడు 500 బైకుల వరకు బిగించుకున్నారండి. GPS సిస్టమ్ బిగించడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేసి మిగతా బైక్స్ కూడా చేస్తాం. సుమారు 10,000 బైక్స్ వరకు రోడ్డు మీద ఉంటాయి, అవన్నీ కూడా చేస్తాం. అంటే ఎక్కడైతే రోడ్ల మీద కూడా పార్క్ చేస్తున్నారో మీరు వెళ్ళి ఒక గొలుసు అక్కడ ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళకి అవగాహన కల్పించడానికి పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారు. అంటే వాళ్ళు వచ్చిన క్రమంలో ఏం చెప్తున్నారు? అంటే గొలుసు వేయడం అంటే బైక్స్ అన్నిటి కలిపి ఒక చైన్ కింద వేసి లాకేస్తున్నాము. బైక్లో దొంగతనం జరగకుండా ఉండడానికి వేస్తున్నాము. తర్వాత వాళ్ళని కూడా పిలిచి మోటివేట్ చేసి GPS సిస్టమ్ పెట్టిస్తున్నాం వాళ్ళకి. అంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా బళ్ళు పోయిన సమయంలో GPS ద్వారా పట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఒక బైక్ అయితే వెంటనే దొరికింది, ఒక బుల్లెట్ పోతే వెంటనే ట్రేస్ చేసి పట్టుకున్నాము. GPS ద్వారా పట్టుకున్నాము. అది కూడా వాళ్ళకి కూడా అవేర్నెస్ చెప్పాము. GPS ఉంటే ఏమైనా దొరుకుతుందని చెప్తే చాలామంది ముందుకు వస్తున్నారు. అంటే మిగతా ఇంకా ఎంత మేరకు వేసే అవకాశం ఉంది సార్? ఇంకా సుమారు 10,000 బైక్స్ వరకు ఉన్నాయండి, అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అయితే ఇది పోలీసులు చెప్తుంది కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే బళ్ళకు సంబంధించి రోడ్లపైన బళ్ళు పార్క్ చేసిన సందర్భంలో ఇట్లా పార్క్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పార్క్ చేసి వెళ్ళిపోయిన సమయంలో ఎవరో దొంగ రావడం, ఇక్కడ రెక్కీ నిర్వహించడం, ఈ బండిని ఎత్తుకెళ్ళిపోవడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ బైక్ల దొంగతనాలకు చెక్ పెట్టే విధంగా కూడా భవానీపురం పోలీసులు GPS సౌకర్యాన్ని ప్రస్తుతం అమర్చే విధంగా కూడా వారికి అవగాహన కల్పిస్తుంది. ఎందుకంటే బైక్ పోయిన సందర్భంలో GPS ద్వారా బైక్ ఎక్కడుందో కూడా పట్టుకోవచ్చన్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు కూడా 500 మంది పైగా కూడా బైకులకు GPS ఏర్పాటు చేసే విధంగా కూడా వారికి అవగాహన కల్పించినటువంటి పరిస్థితి. ఎందుకంటే కొండ ప్రాంత వాసులు కొండ ప్రాంతాలు ఉంటారు కాబట్టి, మరికొంతమంది ఏదైతే రోడ్ల మీద తిరిగేవారు ఉంటారు కాబట్టి వారికి సంబంధించి బైక్ పార్క్ చేసిన సమయంలో చోరీలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ కాన్సెప్ట్ తెచ్చామంటూ కూడా సిఐ అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకున్నారు. ప్రస్తుతం బెజవాడలో దొంగతనాలకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా ఈ GPS అమర్చే విధంగా కూడా ఒక సరికొత్త ప్రయోగంగా కూడా చెప్పుకోవచ్చు. వీడియో సురేష్తో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. For more videos like this, subscribe Big TV channel.